ఇదిగో తీసుకో. ఇలాంటి లెగ్ పీస్లు నాలాంటి అమ్మాయిలు తినకూడదు. కండలున్న లెగ్ పీస్ ని మీలాంటి మగాళ్ళు మాత్రమే తినాలి. ఇదిగో తీసుకో. ఇదిగో ఈ లెగ్ పీస్ తీసుకో. నాలాంటి ఆడపిల్లలు ఇలాంటి బోన్సే తినాలి. వావ్, కండలున్న లెగ్ పీస్కి బోన్స్కి ఇంత తేడా ఉందన్నమాట. ఏంట్రా ఇప్పటికే లేట్ అయింది, ఇంకా లేట్ ఏంటి? నేను ఒకటి ఆలోచిస్తున్నాను. ఏంటలా చూస్తున్నావు? ఏ చూడకూడదా? మరి కొత్తగా చూస్తుంటేను. అవును, ఇవాళ చాలా సెక్సీగా కనిపిస్తున్నావు. ఆహా, ఇంకా ఇంకా ఏముంది, అవకాశం ఇస్తే కొరుక్కుని తింటా. ఏంటి ఈరోజు అబ్బాయి గారు చాలా మూడ్లో ఉన్నట్టున్నారు? అవునరా, ఏదోలా ఉంది. ఏదోలా ఉంటే వెళ్ళి దురదగుంటాకు పూసుకో. ఆ దురదగుంటాకెందుకు, నువ్వేదో ఒకటి పూయొచ్చుగా. నేను పుయ్యాలంటే దానికి కొంచెం టైం పడుతుంది. ఇంకెంతకాలం? ఇప్పటికే నా వల్ల కావట్లేదు. ఇంకెన్నాళ్ళు ఈ ఉపవాసం? రోజు ఉపవాసం ఉండలేక ఆకలితో చచ్చిపోతున్నానే. ఇంకా ఈ ఆకలితో ఉండడం నా వల్ల కాదే. బాబుగారికి ఉపవాసాలు ఇంకొన్నాళ్ళు తప్పవు. ఈ ఆకలికి భోజనం ఎలాగా పెట్టవు? కనీసం టిఫిన్స్ అయినా ఉన్నాయా లేదా? చందు, మనం పెళ్లి చేసుకుంటే నీకు టిఫిన్ మీల్స్ 24 గంటలు ఉంటుంది. నా సర్వస్వం మొత్తం నీదే కదా. ఓకే హారిక, మన పెళ్లి విషయం అమ్మతో మాట్లాడతాను. నాకు అమ్మ తప్ప ఎవరూ లేరు. నా విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా మొత్తం అమ్మే. సరే, మీ అమ్మకెప్పుడు పరిచయం చేస్తావు? రేపే మాట్లాడి ఇంటికి తీసుకెళ్ళి అమ్మకి పరిచయం చేస్తా. కానీ నేను యుఎస్ వెళ్ళి సెటిల్ అయిన తర్వాత మాత్రమే పెళ్ళి. అప్పుడు దాకా తప్పదు. నేను యుఎస్ వెళ్ళాలి, సంపాదించాలి, ఇండియాకి వచ్చి పెద్ద కంపెనీ పెట్టాలి. అది నా కల. తప్పకుండా నీ కల నెరవేరుతుంది. ఊహించుకుంది చాలే కానీ పద వెళ్దాం. ఏంట్రా అమ్మతో ఏదో మాట్లాడాలని చెప్పి అందరినీ రమ్మన్నావు? ఏ విషయం చందు? అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానమ్మా. ఏంటి, ప్రేమిస్తున్నావా? ఏంట్రా నువ్వు ప్రేమలో పడ్డావా? ఏంట్రా నువ్వు ప్రేమ దోమ అంటూ అమ్మాయిల వెనకాల తిరుగుతున్నావా? రేయ్, ప్రేమ అదో పెద్ద దోమరా. అది కుడితే మలేరియా డెంగ్యూ వచ్చి పోతావురా. ఒరే మీరేంట్రా అన్నీ తెలుసు కూడా ప్లేట్ మారుస్తున్నారు? చూడమ్మా, నా గురించి వీళ్ళందరికీ అన్నీ తెలుసు. నేను ప్రేమించింది, అమ్మాయితో తిరిగింది అంతా తెలుసు. రే, మీరందరూ ఉన్నారని ధైర్యంతోనే కదరా అమ్మతో మాట్లాడతానన్నది. ఇప్పుడేంట్రా రివర్స్ అయ్యారు? చాలేండ్రా వాడిని ఏడిపించింది. వాళ్ళంతా సరదాగా ఏడిపిస్తున్నారు. అది సరే, అమ్మాయి నచ్చింది, ప్రేమించేశావు. మరి అమ్మకు నచ్చద్దా? అమ్మా, నీకు తప్పకుండా నచ్చుతుందమ్మా. ఎందుకంటే నేను నీకు కొడుకునమ్మా. నా టేస్ట్ ఏంటో నీకు తెలీదా? అదంతా నాకు తెలీదు. నేను చూసిన అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి. అమ్మా, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానమ్మా. ఇంకో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలి? సరేరా, నేను కూడా ఓ అమ్మాయిని చూశాను. నీకు నచ్చితే ఓకే, లేదంటే నీ ఇష్టం. వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. వాడికి ఎలా నచ్చదో నేను చూస్తాను. అలాగే. ఒరే, అమ్మాయిని చూడరా ఎంత చక్కగా ఉందో. ఒక్కసారి తలెత్తి చూడు. అమ్మా, ఒరే చందు,
నా కొడుకుని బాధ పెట్టి నేనెలా సంతోషంగా ఉంటాననుకున్నావురా? నువ్వు ప్రేమిస్తున్నావని నాకిప్పుడో తెలుసు. నీ గురించి అంతా చెప్పారు. అంటే మీ అందరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారనమాట. ఏంటి హారిక, నువ్వు కూడా పార్టీ మార్చావా? నీకు అమ్మ అయితే నాకు అత్తమ్మ. అత్తమ్మ అంటే అమ్మే కదా. నేనెప్పుడు అమ్మ పార్టీయే. మీరంతా మిత్రద్రోహులరా. అవును బే, ఇప్పటి నుండి హారికను మా గ్రిప్లో పెట్టుకున్నావు అనుకో, మేం చెప్పింది వింటావు, లేకపోతే కోతి వేషాలు వేస్తావు. సర్లేరా, అమ్మా నీకు హ్యాపీనే కదా? నా కొడుకు ఎప్పుడు రాంగ్ డిసిషన్స్ తీసుకోడు. అమ్మా పెళ్ళైతే జాబ్ వచ్చిన తర్వాత చేసుకుంటా. నీ ఇష్టంరా. నీకు జాబ్ వచ్చిన తర్వాతే చేసుకో. నీకు యుఎస్ లో జాబ్ చేయాలనుంది కదా, ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అవునమ్మా, యుఎస్ వెళ్ళి సెటిల్ అయ్యి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇండియాలో పెట్టాలి. అదే చిన్నప్పటి నుంచి కోరిక. రే, నీ కోరిక తప్పకుండా ఓకే అవుతుంది. నువ్వు హారిక. సర్లేమ్మా, నాకు బాగా ఆకలేస్తుంది. మీ అందరి కోసం మంచి మంచి పిండి వంటలు కూడా తయారు చేశాను. పదండి. హలో. హాయ్ డార్లింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సారయ్. బాబు గారికి ఇప్పుడే తెల్లారిందా? నైట్ అంతా ఫుల్ పార్టీ అనుకుంటా. ఏదో కొంచెం నిన్న అమ్మ మన పెళ్ళికి ఒప్పుకుందని ఫ్రెండ్స్ పార్టీ అడిగితే ఏదో చిన్న పార్టీ. అది సర్లే. మేడం గారు ఏం చేస్తున్నారు? ఏముంది, రోజు చేసేదే. ఎటకారాలొద్దు, ఏదోలా ఉంది డార్లింగ్. ఏదోలా అంటే అబ్బాయి గారికి ఇవాళ ఏమైందో. ఉదయాన్నే నిద్ర లేవగానే నువ్వే గుర్తుకొచ్చావు డార్లింగ్. ఉదయం మాత్రమే గుర్తుకొస్తానా? ఏ రాత్రుల్లో గుర్తురానా? రాత్రుల్లో ఎందుకు గుర్తురావు? అబ్బా, నా పరిస్థితి ఏదోలా ఉంది డార్లింగ్. ఏదోలా అంటే ఏ బాబు గారికి మూడు బాలేదా? మూడంటే ఆ మూడు. మార్నింగ్ మార్నింగ్ మంచి మూడుంది. పక్కనగా నువ్వుంటే. ఆ? ఉంటే ఏం చేస్తావు? నోరు మూసుకొని ఫ్రెష్ అవురా గబ్బోడా. ఏ డార్లింగ్, ఈరోజు అమ్మ ఊరెళ్తుంది. అమ్మని స్టేషన్కి బద్రీవాల్ డ్రాప్ చేస్తున్నారు. ఇంటికొచ్చే. రాకపోతే? అలా అనకే ప్లీజ్ ప్లీజ్. 2 రోజులు అమ్మ ఇంట్లో ఉండదు, మన ఇద్దరం ఏకాంతంగా ఉండొచ్చు. ప్లీజ్ రారా బంగారం. సర్లే, వస్తాను. థ్యాంక్ యూ డార్లింగ్. ఒరే చందు, సాయంత్రం నీకు వంట చేసి పెడతాను. బయట ఎక్కడ పడితే అక్కడ తినకుండా ఇంటికొచ్చి తిను. అమ్మ లేదు కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో కాళ్ళు ఇరక్కొడతాను. అమ్మా, నా గురించి తెలీదా నీకు? నీ గురించి తెలుసు కనుకే జాగ్రత్తగా ఉండమని చెప్పి. సర్లే అమ్మా. అమ్మ సాయంత్రం స్టేషన్కి బద్రీవాల్ డ్రాప్ చేస్తారు. నువ్వు రావడం లేదా? నాకు వేరే ఇంటర్వ్యూ ఉందమ్మా, అది కూడా యుఎస్ వాళ్ళదే. ఆ ఇంటర్వ్యూ సంగతి ఏదో చూడు, నేను బద్రి వాళ్ళని తీసుకెళ్తాను. నన్ను బాగా అర్థం చేసుకున్నావు, మా మంచి అమ్మ. అబ్బా, టైం ఎందుకు ఫాస్ట్గా తిరగదు? ఎప్పుడు సాయంత్రం వద్ది? ఏంట్రా ఎంత లేటు? నువ్వేంట్రా ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? నా టెన్షన్ నీకేం తెలుసురా? ఎప్పుడెప్పుడు సాయంత్రం వద్దా అని నా టెన్షన్. సర్లేబే, అంత టెన్షన్ పడే బదులు పెళ్లి చేసుకోవచ్చుగా. రే, ఇంకొంచెం సేపట్లో ఆంటీని స్టేషన్కి తీసుకెళ్తాం. 2 రోజులు పండగే, ఇంకెందుకురా టెన్షన్? మంచినీళ్ళు ఏమైనా తాగుతారా బాబు? వదిలేమా, ట్రైన్కి టైం అవుతుంది, బయలుదేరదాం. చందు, నువ్వు కూడా ఏదో ఇంటర్వ్యూ అన్నావు కదా, ఎన్ని గంటలకి? 5 గంటల నుంచి 6 గంటల మధ్యనమ్మా. నువ్వు ముందు బయలుదేరు, నేను బయలుదేరుతాను. సరే, ఇల్లు జాగ్రత్త, టైంకి భోంచెయ్యి. ఒరే, వాణ్ణి కాస్త జాగ్రత్తగా చూసుకోండిరా. సరే నాన్న చందు, నేను బయలుదేరతా. అలాగే అమ్మా, జాగ్రత్త. పదండ్రా. హారిక, అమ్మ బయలుదేరింది, త్వరగా ఇంటికి వచ్చే. ఏంటి ఇంత లేట్? సరే సరే రా. ఏంటి అక్కడే నిలబడ్డావు? నాకు భయంగా ఉంది. భయపడుతున్నావా?
ఎందుకు? ఏమో. ఏమో అంటే ఏదో కావాలనే కదా అర్థం. అర్థం నాకు తెలీదు. ఏంటి ముందుకొస్తున్నావు? నిన్నేమీ చేయనులే. వద్దు, దగ్గరికి రావద్దు ప్లీజ్. ఏంటలా చూస్తున్నావు? ఏ నేను చూడకూడదా? నువ్వు అలా కళ్ళల్లోకి చూస్తుంటే నాకేదోలా ఉంది. ఏదోలా అంటే? ఏమో. అరే కరెంటు పోయిందే. షిట్, ఇప్పుడే కరెంటు కూడా పోవాలా? చందు, నాకేదో భయంగా ఉంది. చందు, ఎక్కడున్నావు? మన ఇద్దరి మధ్యన కరెంటు కూడా ఇబ్బంది పడుతుంది. అడ్డెందుకులే అని కరెంటు కూడా పోయింది. ఏడ్రా బద్రిగాడు వెళ్ళి చాలాసేపు అయింది. ఓర్ని వేద్దావా, చాలా తొందరగా ఉందిరా నీకు. బైక్ మీద వెళ్ళాలి, మాట్లాడాలి, అక్కడ చూడాలి, తీసుకొని రావాలి. ఇంత పెద్ద ప్రాసెసింగ్ ఉంది ఇక్కడ. ఇదేమైనా చిన్న మ్యాటర్ అనుకున్నావు అబ్బే? తట్టుకోలేకపోతున్నా, ఎప్పుడు అని ఇక్కడ వెయిటింగ్. సేమ్ ఫీలింగ్ ఇక్కడ. రే జానీ, వాడు వచ్చేటప్పుడు కూల్ డ్రింక్స్ తెమ్మని చెప్పి ఫోన్ చేయరా. రే వద్దురా, బైక్ మీద వచ్చేటప్పుడు ఫోన్ చేయడం అంతగా బాగోదురా. నేను వెళ్ళి తీసుకొస్తాం మామ. నువ్వు చెప్పింది కరెక్టే. సరే నువ్వు వెళ్ళి త్వరగా వచ్చి. సరే మామ. ఎరా తీసుకొచ్చావా? కావాల్సిన తీసుకొచ్చా మామ. ఏడు రీడ్ ఇంకా రాలేదు. నేనే లేట్ అనుకున్నా, వీడేంట్రా నాకన్నా ఇంకా లేట్ చేస్తున్నాడు. వీడి దెబ్బకి ఇంకో హాఫ్ బాటిల్ తాగాల్సిందే మామ. రాజుహి, ఇదే మనం ఉండబోయేది. హ్యాపీగా ఉండొచ్చు. పదా లోపలికి వెళ్దాం. రే ఏంట్రా ఇంత లేటు? ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారు. ముందు లోపల రండి. జూహి, వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. వీడి జానీ, వీడి నంద. రే, ఈ అమ్మాయి పేరు జూహి. హాయ్. జూహి, నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆగువే, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇంకా మనం 5 రోజులు పండగ చేసుకోవాలి. సర్లే, నాకు చాలా చిరాగ్గా ఉంది. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తా. ఈలోపు సెటప్ రెడీ చేయండి. మనం మందు అవుదామా? ఈ 5 రోజులు మనం ఫుల్గా ఎంజాయ్ చేయాలరా. చేద్దాం మామ. మామ, మన భాష, నిఖిల్, రాజు, చక్రి వాళ్ళు కూడా ఉంటే బాగుండు కదా మామ. ఇప్పుడు వాళ్ళ షెడ్యూల్ బిజీ కదా. ఇప్పుడైతే ఇక్కడ ఎంజాయ్ గురించి ఆలోచిద్దాం. సరే మామ. ఏంట్రా, నేను రాకముందు అప్పుడే ఖాళీ చేసేసినట్లు ఉన్నారు. మామ 2 hours నుంచి టెన్షన్ తట్టుకోలేక మేమిద్దరం ఫుల్ కొట్టేశాం. కంగారు పడక మామ, 5 రోజులు సరిపడా సరుకు తెచ్చాం. రేపు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే. మార్నింగే వెళ్ళి విష్ చేయాలి. మందు ఎక్కువ నిద్రపోయాను అనుకో, నా గర్ల్ ఫ్రెండ్ జీవితంలో నన్ను దగ్గరకు కూడా రానివ్వదు. ఓ, రేపు సింధు బర్త్డే.
అయితే రేపు ఇక్కడ అయ్యే ఖర్చు మొత్తం నీదేరా. ఇలా అన్ని మనకి ఖర్చు వస్తున్నాయిరా మావా. అవునరా. Feel your heartbeat. రేయ్ ఏరా ఏదేదో ఊహించుకున్నట్టున్నారు. ఎంజాయ్ చేసే ముందు ఊహలు ఎందుకురా? నాకు తెలిసి ఇలా ఊహించుకున్న వాళ్ళు ఎక్కువసేపు ఎంజాయ్ చేయలేరు. అంత సీన్ లేదు ఇక్కడ. అబ్బో. అందమైన అమ్మాయిల్ని కూడా ఊహించుకోవాలా? ఏయ్ ఫిగర్ చూడండి రా. ఇదిగో తీసుకో. ఇలాంటి లెగ్ పీస్లు నాలాంటి అమ్మాయిలు తినకూడదు. కండలున్న లెగ్ పీస్ ని మీలాంటి మగాళ్ళు మాత్రమే తినాలి. ఇదిగో తీసుకో. ఇదిగో ఈ లెగ్ పీస్ తీసుకో. నాలాంటి ఆడపిల్లలు ఇలాంటి బోన్సే తినాలి. Feel your heartbeat. వావ్, కండలున్న లెగ్ పీస్కి బోన్స్కి ఇంత తేడా ఉందన్నమాట. ఏంట్రా ఇప్పటికే లేట్ అయింది, ఇంకా లేట్ ఏంటి? నేను ఒకటి ఆలోచిస్తున్నాను. దానికి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ముగ్గురు పేర్లు కాగితాల మీద రాసి టేబుల్ పైన వేస్తే ముందెవరి పేరు వస్తే వారిదే ఈ శుభరాత్రి. ఇదైతే బాగున్నట్టుందే. ఆగాగు. ఏంటి? అలా థ్రిల్లింగ్ ఉండదని మీ ముగ్గురం ఇలా ప్లాన్ చేసుకుందాం. సరే మీ ఇష్టం. చీటీలు వేయి. జూహి, మా ముగ్గురిని ఎంటర్టైన్ చేయబోయేది నువ్వే కాబట్టి వరుసగా నువ్వే చీటీలు తీ. నీ అదృష్టం కూడా ఉండాలి కదా. అలాగే. ఇప్పుడు మీ ముగ్గురు చీటీలు ఓపెన్ చేయండి. ఎంజాయ్ చేద్దాం. రేయ్ జానిగా, నువ్వేరా ఫస్ట్. ఇందాకటి నుండి ఏవేవో కలలు కంటున్నావుగా. జస్ట్ గో అండ్ ఎంజాయ్. ఏంటి అలా చూస్తున్నావు? కదా రే జానీ, మందెక్కువ తాకురా. మందెప్పుడు లిమిట్గా తాగాలి. ఎంత తక్కువ తాగితే అంత మంచిది. రే మంది ఎక్కువైంది అనుకో, ఏ పని కానిచ్చకుండా హాయిగా నిద్రపోతావు. ఖర్చు పెట్టిందంతా వేస్ట్ అయిపోతుంది. సర్లేరా, చూస్తూ ఉనండి. ఈ రాత్రంతా బిడ్డపై నుంచి బయటికి వచ్చేదే లేదు. అంతేకాదు, అవసరమైతే ఈ రాత్రి రేపు పగలు కూడా బెడ్రూమ్ నుంచి బయటికి రాకుండా ఎంజాయ్ చేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఎంత సెక్సీగా ఉన్నావు, ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? పిచ్చ
పిచ్చెక్కిపోతుంది నేను చూస్తుంటే. ఇంకానా ఎంతసేపు ఇలా? ఎందుకంత తొందర? ఇప్పుడు స్టార్ట్ చేస్తే రేపు సాయంత్రం వరకు నీదేగా. నీ ఇష్టం వచ్చినట్టు పండగ చేసుకోవచ్చు. ముందు ఈ పెగ్గు తాగు డార్లింగ్. ఇప్పుడు చెప్పు, ఏంటి రెడీయా? ఐఎమ్ రెడీ. కమ్ ఆన్. ఏమైంది డార్లింగ్? ఏం లేదు, నా లవర్ గుర్తొచ్చింది. నో ప్రాబ్లం. నాలో నీ లవర్ని ఊహించుకో, ఎంజాయ్ చేయి. అంతేకాదు, ఎంజాయ్ చేసే దానిలో ఇంకో స్టైల్ కూడా ఉంది తెలుసా? ఇంకో స్టైలా? కనిపిస్తుందిరా. వాడేంట్రా ఎక్కువ తాగి ఊగుతూ వెళ్ళాడు. ఇద్దరు తాగి మొత్తగా నిద్రపోతున్నట్లున్నారు. నిద్రపోయినా ఎంజాయ్ చేసినా ఈరోజు వాడి కౌంటర్ స్టార్ట్ అయిందిరా. రేపు నీ కౌంటర్ స్టార్ట్ అవుతుంది. అమాయకమైన ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేస్తారా? నీలాంటి కుక్కల్ని ఒక్కడిని కూడా వదిలిపెట్టండి. ఎవరిని వదిలిపెట్టండి, ఎవరిని. ఏం చేస్తున్నాడేంటి? ఓ గంట పడుకుంటానన్నాడు. ఏమైనా వాడు మంచి రసికుడురా. వాడు జీవితాంతం నిద్రపోతాడు. ఇంకా 2 రోజుల్లో మిమ్మల్ని కూడా నిద్రపుచ్చుతా. నిజానికి లెగ్ పీస్ కి చాలా చరిత్ర ఉందన్నమాట. బోనుకు కూడా ఉందిరా. చెయ్యండ్రా, ఎంజాయ్ చెయ్యండి. మీ చరిత్రను కూడా ముగించబోతున్నా. వాడు ఫస్ట్ నుండి అంతే. ఎక్కడికి వెళ్ళినా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా వాడు ముందు ప్రిఫర్ చేసేది ఓన్లీ లెగ్ పీస్ మాత్రమే. అది కూడా కండ లావుగా ఉండాలంటాడు. ఓకే, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. జానీగాడేమో కానీ జూహీ మాత్రం టైం వేస్ట్ చేయకుండా వెళ్తుందిరా. వాడొక్కడికే న్యాయం చేస్తుంది అనుకుంటే ఎలారా? మనకు కూడా న్యాయం చేస్తుంది. సర్లే, తాగించాలు. రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది. మామా, నాకు నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఉంది. ఉదయాన్నే వస్తానని చెప్పా. లేట్ అయిందనుకో రేపంతా నాతో మాట్లాడదు. ముందు నువ్వు వెళ్ళి పడుకోరా, లేకపోతే నీ లవర్ నీతో గొడవ పడుతుంది. నేను లేట్గా లేస్తే నా ఇంటర్వ్యూ దొబ్బుతుంది. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ రా. టైం 10. ఈరోజు సింధు బర్త్డే, త్వరగా వెళ్ళాలి. అమ్మో,
ఇంటర్వ్యూ టైం అయిపోతుంది, అర్జెంటుగా వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ రా. ఏ సింధూరా. అవునా? ఎక్కడున్నారా? ఆన్ ది వే డార్లింగ్. హ్యాపీ బర్త్డే రా. ఐ లవ్ యూ రా. థ్యాంక్ యూ రా. ఇదిగో మన బద్రిగాడు కూడా ఇక్కడే ఉన్నాడు, ఇవాళ వాడికి ఇంటర్వ్యూ. ఇటెవరా? హ్యాపీ బర్త్డే మా. థ్యాంక్ యూ అన్నయ్య. సరే వాడితో మాట్లాడు. 5 నిమిషాల్లో వచ్చేస్తారా, ఉంటా. రే సరే, సాయంత్రం వరకు సింధుతో ఎంజాయ్ చేయి, నేను వచ్చేటప్పుడు కాల్ చేస్తా. ఓకే మావా, వెళ్దామా? సరే, ఒక మాట ఆవిడతో చెప్పేద్దాం. పద. జూహి, ఇద్దరం బయటికి వెళ్తున్నాం, సాయంత్రం వరకు తిరిగి వచ్చేస్తాం, సరేనా? ఏంటి జానీగాడు ఇంకా నిద్రలాగోలేదా? ఇంతకు ముందే నిద్రపోయాడు, మీరొచ్చినా లేపొద్దని చెప్పమన్నాడు. సర్లే, ఎలాగో సాయంత్రం వరకు రాం కదా, ఫుల్గా ఎంజాయ్ చేయండి. రారా పోదాం. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఓన్లీ థ్యాంక్స్ మాత్రమేనా, ఇంకేమీ లేదా? ఈరోజే పుట్టాను కదా, ఇంకేముంటుంది. ఏంటి అలా చూస్తున్నా? నువ్వు ఈ రోజే పుట్టినా ఎంత అందంగా ఉన్నావో తెలుసా, ముద్దు వచ్చేస్తాను. ఆగు, ముద్దు పెట్టుకోవాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఎప్పుడు? మన పెళ్ళైన మొదటి రాత్రికి మొదటి ముద్దు, ఆ రోజే తీయని రాత్రి. ఏ ఆడపిల్లకైనా జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన కళ. అప్పటి వరకు ఆగాల్సిందే. సర్లే, అందరు లవర్స్ మనలాగే ఉన్నారా? అందరితో మనకు పనిలేదు, నేనలా అనుకున్నానంతే. వద్దులే, నువ్వు సీరియస్ అవ్వకు. అసలే నీ పుట్టినరోజు, ఈ రోజంతా హ్యాపీగా నాతో గడపాలి. చెప్పి ఎక్కడికి వెళ్దాం? నందు, నువ్వు నాతో ప్రేమగా ఉండి ఎక్కడ తీసుకెళ్ళినా పర్వాలేదు. ఐ లవ్ యూ రా. ఐ టు లవ్ యూ రా బంగారం. Feel your heartbeat. రే మామ, ఈరోజు రాత్రి రేపు పగలు ఫుల్గా ఎంజాయ్ చేయాలరా. చేయరా. ఆల్రెడీ వాడు ఖుషి చేసి నిద్రపోతున్నాడు, నువ్వు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసి నిద్రపోరా. రే మామ, నా టైం దగ్గర పడినట్టుంది. జూలీ, మా వాడితో మంచి ఖుషి చేయించు. నేను వచ్చిందే మీకు స్వర్గం చూపించడానికి. మీ ఫ్రెండ్ జానీ నిన్ననగా రూమ్కొచ్చాడు, హాయిగా స్వర్గాన్ని చూపించాను. ఇప్పుడు స్వర్గంలో నిద్రపోతున్నాడు. అబ్బా, ఏమో అనుకున్నా, స్వర్గం గురించి బాగానే తెలుసు. అయినా ఏ మగాడికైనా నీలాంటి అందగత్తెలే కదా స్వర్గాన్ని చూపించేది. ఈ రాత్రి నుండి ఆ స్వర్గాన్ని నాకు చూపించు. తప్పకుండా. ఏంటి బద్రి, నీకు స్వర్గాన్ని చూపిస్తానులే. నీ వంతు రేపు రాత్రికి కదా, వెయిట్ అండ్ సీ. రేయ్, జూహీని తీసుకుని త్వరగా లోపలికి వెళ్ళు. ఇంకొద్దిసేపు ఇక్కడే ఉంటే తన కళల్లోనే నాకు స్వర్గం చూపించేలా ఉందిరా. నందా, వెళ్దామా?
యా గుడ్ నైట్ రా, స్వీట్ డ్రీమ్స్. Come on. నిన్న రాత్రి అనగా బెడ్రూమ్లోకి వెళ్ళిన జానీగాడు కనీసం ముందు పార్టీ కన్నా వస్తాడో లేదో. ఇంకెంతసేపు నిద్రపోతాడయ్యా తవా, వెళ్ళి లేపితే పోలా. నీ అబ్బా, ఎంతసేపు నా నిద్రపోయేది? బహుశా ప్రపంచంలో నువ్వు ఒక్కడవే అనుకుంటా ఇంతలా నిద్రపోయేది. రేయ్, ఎంత ఫిగర్తో ఎంజాయ్ చేస్తే మాత్రం మరీ ఇంతలా నిద్రపోవాలా? నువ్వు ఇలా నిద్రపోతావని తెలిసే ఇంతవరకు నేను డిస్టర్బ్ చేయలేదు. రేయ్, కనీసం వచ్చి నాకు కంపెనీ ఇవ్వరా? రే నీ అబ్బా, రే లేవరా రే. లేవరా రే రే. నందు నందు, ఓ మై గాడ్ నందు. రే నందు, డోర్ తీరా రే. రే నందు, డోర్ తీరా రే. రే జానీ చచ్చిపోయాడా రే. రే డోర్ తీరా రే. రే నందు, రే డోర్ తీరా రే. డోర్ తీరా రే, జానీ గారు చచ్చిపోయాడు రే. తీరా రే. కాదురా రే, చూసి చంపేసినట్టుందిరా రే. నందు రే, తలుపు తీరా రే. రే నందు, రే డోర్ తీరా రే. నందు నందు, రే నందు, రే తీరా రే. నందు రే. నందు లేవరా రే. రే నందు లేవరా రే. నందు లేవరా రే. రే నందు. ఎవరా నువ్వు? ఎందుకు మామూలు చెప్తున్నావు? చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు నువ్వు? ఎందుకు వాళ్ళిద్దరిని చంపావు? వాళ్ళిద్దరే కాదు, నెక్స్ట్ టార్గెట్ నువ్వే. మేమేదో సరదాగా ఎంజాయ్ చేయాలని తీసుకొచ్చుకుంటే మమ్మల్ని చంపాలని చూస్తావా? నేనెవరో నీకు తెలియదు కదూ? తెలీదు కదూ? అవునరా, తాగిన మైకంలో ఏం చేస్తారో మీలాంటి మృగాలకేం తెలుస్తుందిరా?
తాగితే కూతురు పక్కన పడుకుంటారు, చెల్లెలు పక్కన పడుకుంటారు తెలియని మూర్ఖపు మగజాతిని ఊరుకుని వదలకూడదురా. చావురా, చావు. నీలాంటి పశువుల వల్లేరా నా జీవితం వ్యభిచారిగా మారింది. ఏదో ఒక రోజు ఎక్కడో చోట మీరు దొరుకుతారని వెతుక్కుంటూనే బ్రతికాన్రా, కానీ ఇప్పటికే దొరికారా నా కొడకల్లారా. చావురా, చావు, చావురా. బాగా చూడరా, నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడరా, నేనెవరో గుర్తుకొస్తుంది. ఏరా, గుర్తుకు రావడం లేదా? సరిగ్గా 2 ఏళ్ల క్రితం. మానసా, మానసా, నిద్ర లేమ్మా. మానసా, మానసా, అబ్బా లేమ్మా, టైం 9 అవుతోంది. ఆడపిల్ల ఇంతసేపు నిద్రపోకూడదు. అబ్బా లేమ్మా. అప్పుడే తెల్లారిందమ్మా. అవునమ్మా, ఆడపిల్లలు ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజ చేసుకుంటే ఆడపిల్లలకు అందం. సర్లేమ్మా, వెళ్తున్నానులే. త్వరగా స్నానం చేసిరా అమ్మా. సరేమ్మా, వస్తానులే. కూర్చోమ్మా. ఇప్పుడు వడలేనమ్మా, నాకొద్దు. నాకు చాక్లెట్ కావాలి. లేదమ్మా, ముందు టిఫిన్ తినాలి. ఎవరబ్బా? తింటుండమ్మా, ఇప్పుడే వస్తా. రారా తమ్ముడు. ఎలా ఉన్నా అక్క? బాగున్నా. మానస ఎలా ఉంది? అదిగో టిఫిన్ చేస్తోంది. నువ్వు కూడా రా, టిఫిన్ చేద్దు గాని. పద. కూర్చో తమ్ముడు, నీకు కూడా టిఫిన్ పెడతా. హాయ్. హాయ్ మామయ్య. నా కోసం ఏం తెచ్చావు మామయ్య? నీకు ఇష్టమైన చాక్లెట్లు తెచ్చానమ్మా. ఐ థ్యాంక్ యూ. మానస, చాక్లెట్ తర్వాత తింది గాని ముందు ఈ వడ తిను. ముందు చాక్లెట్ తింటా, తర్వాత వడ తింటానమ్మా. అది కాదమ్మా. మామయ్య నువ్వైనా చెప్పు. అలాగే తిందువు గాని ముందు ఈ మామ చెప్పింది వింటావు కదూ? చెప్పు మామయ్య. గుడ్. ముందు టిఫిన్ చేసావనుకో బలం వస్తుంది, ఆ తర్వాత చాక్లెట్ తినొచ్చు. అలా అయితే సరే. అమ్మా, నాకు ఇంకో వాడి పెట్టు. సరే తినమ్మా. ఆ చాక్లెట్ పక్కన పెట్టమ్మా. ఇటు ఇయ్యమ్మా, నేను తీసిస్తా. నేనే తీసుకొని తింటా. నేను తీసిస్తానమ్మా. చూసావా తమ్ముడు, దానికి వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా అమాయకంగానే ఉంది. ఒక తల్లిగా దాని చిలిపితనం చూసి సంతోషించాలో, లేక వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు పెరగలేదని బాధపడాలో అర్థం కావడం లేదు తమ్ముడు. బాధపడకక్క. మానసాన్ని కేరళకి తీసుకెళ్ళి ఆయుర్వేద వైద్యం ఇప్పిద్దాం. నేను ఆల్రెడీ మాట్లాడానక్క. ఇంకో 4 రోజులు వెళ్దాం. అలాగే. మానసకి అంత నయమయ్యి మంచి మనిషిగా మారుతుంది. తమ్ముడు, నువ్వు మా కోసం ఎంతని చేస్తావు? మీ బావ పోతూ పోతూ దాన్ని నన్ను తీసుకుపోతే ఎంత బాగుండేది. మేమిద్దరం బతికి నిన్ను బాధ పెడుతున్నావు. అక్క, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నీలోని నా నుండి ప్రవహించేది ఒకే రక్తం. నువ్వేమి పరాయిదానివి కాదు. నిన్ను మానసాన్ని చూసుకోవడం నాకు పెద్ద బరువేమి కాదు. నాకంటూ ఎవరున్నారు చెప్పు? నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టద్దు. ఇంకోసారి నువ్వు నెగిటివ్గా ఆలోచించావనుకో నా మీద. ఏ రోజుకైనా నా మేనకోడల్ని మంచి మనిషిగా చేసి నీ కళ్ళలో ఆనందాన్ని చూడాలని ఉంది. అంతేకాదక్క, మానసకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత కూడా నాది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు? నువ్వు నా తమ్ముడిగా పుట్టావు. అంతా నీ ఇష్ట ప్రకారమే జరిపించు. అక్క, పక్క పోర్షన్ ఖాళీగా ఉంది, అది అద్దెకివ్వచ్చు కదా.
కనీసం ఎంతో కొంత ఖర్చులకు వస్తుంది కదా. అలాగే రా తమ్ముడు, ఎవరన్నా వస్తే ఇస్తాను. చాక్లెట్ అయిపోయింది మామయ్య. ఓకేనమ్మా, నేను వెళ్ళి 5 చాక్లెట్ తీసుకొస్తాను, సరేనా? మా మంచి మామయ్య. అక్క, నేను వెళ్ళొస్తాను. మానస జాగ్రత్త. అలాగే. ఒరే, చందుని ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్తే ఎలా ఉంటుంది? కరెక్టే అమ్మా, ఎవరైనా సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే బాగుంటుంది. మా డాడీకి తెలిసిన సైకాట్రిస్ట్ ఒకళ్ళు ఉన్నారు. మా డాడీతో మాట్లాడి ఒకసారి ఆయన దగ్గర తీసుకెళ్దాం. అమ్మా, మీరు వెళ్ళి చందుగారి దగ్గర ఉండండి. ఏదైనా పాలు కానీ జ్యూస్ కానీ ఇవ్వండి. సరే నాన్న. రే, వాడిని మాట్లాడుతుంది సైకాట్రిస్ట్ కాదురా. ఇంకెవరురా? ఏదైనా ఆయుర్వేదమా? కాదు, ఎంత మనిషికైనా, ఎలాంటి జీవితం నాశనం చేసుకున్న వాడికైనా ఇలాంటి మంది ఇస్తే చాలురా. ఎందుకంటే ప్రతి మగాడిలో కామనాడులు కదలాడితే నీరసించిన మనిషి కూడా మొగాడిలా మారుతాడు. ఆడదాని వాసన, ఆడదాని సుఖం ఉంటే ఎలాంటి మూర్ఖుడైనా సరే మారాల్సిందే. అందుకే మనం వెంటనే హాటుగా ప్రోగ్రాం పెట్టుకోవాలి. ఎస్, ఇదేదో బాగుందిరా. రండిరా. మొత్తానికి మంచి రూమ్ దొరికిందిరా. ఒరే, లేట్గా వెతికినా కానీ మంచి ఫ్లాట్లో దిగాంరా. మీకేమిరా, వాడేమో టెన్షన్ పడుతుంటాడు, నువ్వేమో ఎక్కడెక్కడో తిరుగుతుంటావు. మధ్యలో నేనేగా తిరగాల్సింది. రే, వానరం వచ్చినట్టుందిరా. ఈ టైంలోనా? సర్లే బే, ఈ సంతంతా తీసి సోఫా కింద పెట్టండి, నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాను. మీరా అండి? మీకోసం పాయసం తెచ్చాను, తీసుకో బాబు. ఏంటి, బ్యాచిలర్స్ పార్టీనా? పార్టీ చేసుకుంటే చేసుకున్నారు కానీ గొడవ చేసుకోకండి. క్యారియన్ తీసుకో. ఈ రోజుల్లో తెలియదు ఎవరికి చెప్పు. ఆవిడ మాత్రం బ్యాచిలర్స్ తాగరని ఎందుకు అనుకుంటుంది? అన్నీ తెలిసే బ్యాచిలర్స్కి రూమ్ ఇచ్చింది. సర్లే బే, సీన్ క్రియేట్ చేయకుండా సిప్ చేయండి. రే, మనం ఇక్కడ హాయిగా మందు తాగుతున్నాం, కానీ నా మనసుకు చాలా బాధగా ఉందిరా. రే, ఇలాంటప్పుడు కూడా ఎంజాయ్ చేయకపోతే ఎలా రా? మనం జీవితాంతం తాగుతామారా? నేను అనేది మన గురించి కాదు, తాగేదాని గురించి అంతకన్నా కాదు. చందుగాడు గుర్తొస్తున్నాడు రా, వాడి పరిస్థితి గురించి మాట్లాడుతున్నా. రే, వాడిని ఎలాగైనా మామూలు మనిషి చేయాలరా. దానికి ఒక్కటే మార్గం ఉంది. ఏంటిది? ఏం లేదురా, ఏదైనా ఒకరోజు వీలైతే మంచి కత్తి లాంటి ఫిగర్ని తీసుకురావాలి మామ. రే, చందుగాడు మామూలు మనిషిగా మాట్లాడడానికి ప్లాన్ చెప్పరా అంటే నువ్వేంట్రా అమ్మాయిలు అదేదో మాట్లాడుతున్నావు? నేను చెప్పేది కూడా వాడు మారడానికేరా. అదెలారా? హారిక చనిపోయినప్పటి నుంచి వాడు ఒక సైకోగా మారాడురా. అక్క, వచ్చే వారం నాకు తెలిసిన డాక్టర్ యూఎస్ఏ నుంచి వస్తున్నారు. ఆయన రాగానే మానసిని డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. అలాగే తమ్ముడు, నువ్వు తీసుకెళ్ళి. ఎవరై ఉంటారు? వస్తున్నా. ఓ, మీరా? రండి బాబు, టైంకి మా తమ్ముడు కూడా ఉన్నాడు, పరిచయం చేస్తానండి. తమ్ముడు, వీళ్ళే మన ఇంట్లో అద్దెకుండేది. హాయ్ సార్. ఏంటి, అందరూ జాబ్ చేస్తున్నారా? లేదు సార్, జాబ్ సెర్చింగ్లో ఉన్నాం. ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, ఒకసారి అమ్మ కూడా చెప్పేద్దామని. చిట్టేదమ్మా, నిద్రపోతోంది, ఇంకా లేవలేదు. పోనీలేమ్మా, చిన్నపిల్ల కదా, పడుకొని. సరేనమ్మా, మాకు టైం అవుతుంది, మేము బయలుదేరతాం. టిఫిన్ చేసి వెళ్ళండి బాబు. వద్దమ్మా, ఇప్పటికే లేట్ అయిపోయింది. బాయ్ సార్. ఉంటాం సార్. బాయ్ బాయ్. అలాగే. సరే అక్క, నేను కూడా బయలుదేరతాను. అలాగే తమ్ముడు. అక్క, మానసిని ఊరికే తిట్టకు, దాని ఇష్టం వచ్చినట్లు ఉన్నాయి. ఇంకొద్ది రోజుల్లో డాక్టర్ వచ్చేస్తాడు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. సరే అక్క, నేను బయలుదేరతాను. సరేరా, జాగ్రత్తగా వెళ్ళరా. రే నిఖిల్. ఏ బద్రి, నువ్వేంటి ఇక్కడ? ఇంటర్వ్యూకి వచ్చాను రా. నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను రా. ఓకే ఓకే, సరే సరే పద, నేను బయట వెయిట్ చేస్తాను. సరేరా. రే నిఖిల్, చాలా రోజులైంది నిన్ను కలుసుకొని. అవునరా, నందు జాని వాళ్ళు ఎక్కడరా? వాళ్ళకి మెసేజ్ పెట్టాను రా, ఈ పాటికి వస్తుంటారు. అవునరా, చక్రి, భాష, రాజు ఏం చేస్తున్నారా?
కూడా సిటీలో ఉంటారా, మనం ఫోన్ చేస్తే ఇప్పుడే వచ్చి వాలిపోతారు. అదిగోరా వాళ్ళు వచ్చేసారు. హే హాయ్ నందు. హాయ్ రా మామ, ఎలా ఉన్నారా మన గ్యాంగు? అందరూ ఫుల్ హ్యాపీ. ముగ్గురు జాబ్ చేస్తున్నారు, నేను జాబ్ ట్రయల్స్ లో ఉన్నా. మేము కూడా ట్రయల్స్ లో ఉన్నాంరా. రేయ్ మనం ఈ రోజు రాత్రికి ఫుల్ పార్టీ, వాళ్ళ ముగ్గురికి ఫోన్ చేసి రమ్మను. అందులోనూ కొత్త ఫ్లాట్ తీసుకున్నాం, అక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే నేను వెళ్ళి అందరితో కలిసి వస్తా. ఓకే బై. ఓకే బై రా. బై రా. బై రా. బాయ్. రే ఈరోజు రాత్రికి అయ్యే ఖర్చు మొత్తం రాజు భాష చక్రికళ్ళ మీదే పడాలి. ఎందుకంటే జాబ్ వచ్చినా ఇంతవరకు మనకి పార్టీ ఇవ్వలేదు. సరే ముందు మనం ఫ్లాట్కి వెళ్దాం. సరే కదరా. అవునరా, ఆడవాళ్ళ జీవితాల్ని నాశనం చేసి మీలాంటి కుక్కల్ని వదిలిపెట్టకూడదు. చావరా! ఆ మిగతా నలుగురిని ఎక్కడున్నా వెతికి పెట్టి మరీ చంపుతాం.